మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణంలో ఎస్డీఐ బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై బ్యాంక్ బ్రాంచ్ 2 పాత బస్టాండ్ను బ్రాంచ్ను మూసివేసిన పోలీసులు బ్యాంక్ అధికారులు లోపల విచారణ చేస్తున్నారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ స్వయంగా బ్యాంక్ను సందర్శించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతున్నట్లు సిపి వెల్లడించారు. ఈ అవకతవకలకు క్యాషియర్గా పనిచేస్తున్న రవీందర్ కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే అతను ప్రస్తుతం కనిపించడం లేదని సమాచారం. ఆడిట్ పూర్తయిన తర్వాతే మొత్తం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఎస్బీఐ బ్రాంచ్ లో మనకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు. వన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీ ఇస్ మిస్సింగ్. వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది. ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు రోజు అన్ని చెక్ చేస్తారు, అట్లా ఉండేవాళ్ళు. బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది. ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. అసెస్మెంట్ ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లో ఇస్తారు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాం, ఏ విధంగా జరిగింది. డెఫినెట్లీ ఈ కేసుకి మనము డిటెక్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్న